గాజువాక దువ్వాడలో ఉన్న విసువిఎస్ ఇండియా కంపెనీ కార్మికులు యాజమాన్యంపై వ్యతిరేకంగా నిరవధిక సమ్మెకు దిగారు. సిఐటియు నాయకులు సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం చెల్లించి వారిని వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 5 రోజుల పని దినాలు, పాత లీవ్ పాలసీ కొనసాగించాలంటూ చెప్పారు. యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాంబాబు, రమణ, కార్మికులు పాల్గొన్నారు. నగర్లో గల విశ్వేస్ కంపెనీ కార్మికులు ఈ రోజు నుంచి తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధికం అనేది కూడుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే 15-20 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి కార్మికులకి నెట్టి విరిసి గతంలో అనుభవం ఉన్నటువంటి 5 రోజుల లీవ్ పాలసీని 6 రోజులుగా మళ్ళీ పనిచేయమని ఒత్తిడి, హెల్త్ పాలసీని కూడా మార్చాలనేటువంటి ప్రయత్నం, ఈ సమస్యల వల్ల మరికొన్ని వేతన ఒప్పందం, ఇంక్రిమెంటు, డిఏ, ఫ్యామిలీకి హెల్త్ సౌకర్యం కల్పించడం లాంటి ముఖ్యమైన డిమాండ్లు ఇస్తూ యాజమాన్యానికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ డిమాండ్లు పరిష్కారం చేయకుండా మేము 5 రోజులు కాదు 6 రోజులే పనిచేయాలి అంటే ఉన్నటువంటి హక్కులు తొలగించేదానికి దేశంలో ఎవరికి హక్కు లేదు. కొత్త హక్కులు ఇవ్వతావో పోతావో వేరే సంగతి, కానీ ఉన్న హక్కులు తొలగించడానికి ఎవడ అధికారం ఇచ్చాడు. మేము 5వ తారీఖు సమ్మె చేసినప్పుడు సమ్మెకి వెళ్తామని చెప్పంటే 6వ తారీఖుని గోవిందరాజు అనేటువంటి ఇక్కడ ఉన్న హెచ్ఆర్ మా ఇంటికి వచ్చి అర్ధరాత్రి కూర్చొని ఒప్పందం చేశాడు. ఆ ఒప్పందం ప్రకారం మేము 6వ తారీఖు కార్యక్రమాలను ఒప్పించి సమ్మె చేయకుండా నివారించాం. కానీ ఇప్పుడు ఇంకా పెండింగ్ పాయింట్లు 15 రోజులు పరిష్కారం చేస్తాయని కూడా దాంట్లో ఆయనే రాశాడు, సంతకం పెట్టి. ఇప్పుడు మాకేంటంటే ఆ పై 6 పాయింట్లని మళ్ళీ తిరగదోడి దాంట్ని ఎయిర్ స్ప్లిట్ ముక్కలు చేసి ఆ డిమాండ్లు కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసాడు. దాదాపు 15 రోజులు రాత్రులు 4 దాకా చర్చలు. ఇంకా చివరికి మేమాత్రం ఏమీ ఇవ్వం, మీరు ఇవ్వనే విషయాన్ని 4 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేయమని అడుగుతున్నాడు. ఎక్కడ దేశం చూడలేదు. ఇచ్చిన దానికి అగ్రిమెంట్ చేస్తాం, కానీ ఇవ్వదానికి కూడా అగ్రిమెంట్ ఎవరు చేస్తాడు? ఈ రకంగా కార్మికుల బతుకులు నాశనం చేసేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దానికి మాత్రం అంగీకరించలేదు. ఇవాళ విశేష కార్మికులు ఒంటరిగా లేరు. ఆటో నగర్లో మొత్తం కార్మికులే కాదు, జిల్లాలో ఉండే కార్మికులు మొత్తం వాళ్ళు అంటున్నారు. ఖచ్చితంగా ఈ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేస్తే ఈ కంపెనీ ఉత్పత్తికి మేము వ్యతిరేకం కాదు. ఈ కంపెనీ కావాలనే మేము కోరుకుంటాం, ఉత్పత్తికి కావాలనే మేము కోరుకుంటాం. కార్మికులు శ్రేయస్సు పక్కన పెట్టి కేవలం ఉత్పత్తి తీసుకుంటాం మాత్రం అది సాధ్యం కాదు. కాబట్టి వెంటనే మీరు మనసు మార్చుకుని కార్మికులతో న్యాయమైన ఒప్పందానికి రండి. ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కార్మికుల సమస్య పరిష్కరించాలని ఈ రోజు నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశేష కార్మిక కాంట్రాక్ట్ కార్మిక పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా వాళ్ళకి వారానికి 5 రోజుల పని దినాలు కల్పించాలని, అదేవిధంగా ఈ రోజు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి అలవెన్స్లు ఇవ్వాలని, అలాగే ఏదైతే పాత పాలసీ ఉందో ఆ పాత పాలసీ ప్రకారంగా నడుచుకోవాలని డిమాండ్తో సిఐటిగా వీళ్ళు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. విసివిఎస్ ఎంప్లాయీస్ తరపుని అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నాం. ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి 200 మంది ఉన్నాము. ఈ సంవత్సరం 20 సంవత్సరాల నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి ఉన్నా సరే అలాగా బానిస బతుకుతూ పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు సమస్యలు అడిగితే ఎవరైతే సమస్యలు అడిగితే కరోనా వంకెట్టుకొని మీ ఉద్యోగాలు తీసేస్తున్నాం, చేతబత్తాలు ఇవ్వం, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంపెనీ లాభాలు లేవు, నష్టాల్లో ఉన్నాయని చూపించి కంపెనీ నుంచి కాంట్రాక్టుల ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వడం మానేసారు కరోనా వంకెట్టుకొని. దానికోసం కూడా మేము అడగడం జరిగింది. ఎంప్లాయీస్కి కొన్ని పాలసీలన్నీ, లీవ్ పాలసీ కానీ, 5 days ఆఫ్ కానీ, ఇంక్రిమెంట్లు కానీ, అలాగే పాలసీలు 15 పాలసీల దాకా ఉన్నాయి, అవన్నీ కూడా తీసేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము అడుగుతున్నామని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగిన వాళ్ళు కూడా షోకాస్ నోటీసులు ఇచ్చి ఉద్యోగం తీసేస్తామని చెప్పి కూడా బెదిరిపించడం జరిగింది. దీనికి లేబర్ ఆఫీస్కు మనం లెటర్ పెట్టుకుని ఇక్కడ లేబర్ ఆఫీస్లో 3 చర్చలు జరిగి, విజయవాడ లేబర్ ఆఫీస్లో 3 చర్చలు కూడా జరిగాయి. అక్కడ వాళ్ళు సాల్వ్ చేయలేదు, ఇక్కడ సాల్వ్ చేయలేదు, ఎవరు సాల్వ్ చేయలేరు, మనలో మనం మాట్లాడుకుందామని మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. అయినా చెప్పడం జరిగింది. చెప్తే కానీ ఇక్కడ కూడా చర్చలు మొదలుపెట్టి రాత్రులు పగలు, రాత్రులు 10, 11, 12, 3 అయినా సరే పోలీస్ స్టేషన్లో కూడా రాత్రి 1 గంట దాకా చర్చలు జరిపాం. ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయలేదు. దానికి సిఐటి తరపుని సమ్మెని
చేయాలని నిశ్చయించుకున్నాం. ఇది కార్మికుల హక్కు తరపుని నేను చెప్పడం జరిగింది.